నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం భాస్కర్లబాయి గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం ఘనంగా ప్రమాణ స్వీకారం చేసింది. మండల డిప్యూటీ తహసీల్దార్ ఫ్రాంక్లిన్ ఆల్బర్ట్ పర్యవేక్షణలో భారత రాజ్యాంగంపై ప్రమాణం చేస్తూ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఎన్న మౌనిక, వెంకటరెడ్డి, ఉప సర్పంచ్ కత్తుల సంధ్య మరియు వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గ సభ్యులు మాట్లాడుతూ గ్రామాన్ని మండలంలోని నంబర్ 1 గ్రామంగా తీర్చిదిద్దామని హామీ ఇచ్చారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీధి లైట్లు, వాటర్ పైప్లైన్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. వృద్ధులకు పింఛన్లు అందేలా చూడడంతో పాటు ప్రజలకు ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు కత్తుల సందీప్, మాజీ ఎంపీటీసీ పాలరూరు హరికృష్ణ మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారి దృష్టికి మా ఊరిలో ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే గారి దృష్టికి వెంకరెడ్డి గారు తీసుకుపోయి ఈ కట్ట మీదంగా ఇందాక వార్డు సభ్యులు చెప్పినట్టు ఆ లైటింగ్ కానీ, ఆ కాలువెంబటి లైటింగ్స్ కానీ, ఈ ఊళ్ళో ఏ సమస్య ఉన్నా వెంకరెడ్డి గారు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఖచ్చితంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. సర్పంచ్కి, ఉప సర్పంచ్కి, వార్డు సభ్యులకు, గ్రామ పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు. నేను 7వ వార్డు మెంబర్ని. మా వార్డులో ఎలాంటి సమస్యలున్నా ముందుండి ఆ సమస్యని అతి త్వరగా పరిష్కరిస్తానని, అలాగే మా గ్రామ ప్రజలు కోరిన విధంగా కట్టకానించి కట్టమసి మా దేవాలయం దాకా కరెంట్ లైన్లు అతి త్వరలో లైన్మెన్ గారితో మాట్లాడి ముందుగా ఆ పని పూర్తి చేస్తానని, మా గ్రామ ప్రజలకు డ్రైనేజీ కానీ, పైప్ లైన్లు కానీ ఏమైనా సమస్య ఉంటే అందరం కలిసి సమిష్టిగా సర్పంచ్ గారితో కలిసి మా వల్ల కాకుండా ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి ఏ సమస్య ఉన్నా అతి త్వరగా పరిష్కరిస్తామని, మా యొక్క గ్రామ పంచాయతీని, చిన్న గ్రామ పంచాయతీ, దీన్ని జిల్లాలోనే అత్యధిక ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుదామని కోరుకుంటున్నాను. మన భాస్కర్లబాయిలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినందుకు అందరికీ సంతోషంగా ఉంది. అలాగే మన గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని మేము మనవి చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. గ్రామ పంచాయతీ పెద్దలకు, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, అదేవిధంగా నా తోటి వార్డు మెంబర్లకు అందరికీ నమస్కరించి చెప్తున్నాను. ఏమంటే మన వార్డులో కానీ, మన గ్రామంలో కానీ ఏ సమస్యలు ఉన్నా గ్రామ పెద్దలు చెప్పినట్టుగా ఎన్నుకొని ఏ సమస్య ఉన్నా ముందు అడుగు చేసి సమస్యలన్నీ పరిష్కరిస్తామని కోరుకుంటున్నాను. భాస్కర్బాయి గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడిన పాలక మండలి సర్పంచ్ని, ఉప సర్పంచ్ని, వార్డు మెంబర్లని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇక్కడికి గ్రామ పెద్దలు అందరూ వచ్చి వారి ఆధ్వర్యంలో, డిప్యూటీ ఎంఆర్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ గ్రామ ప్రజలు మాపై నమ్మకం ఉంచి అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు ఇళ్ళవేళ్ల కాలకు ఏ సహాయమైన అందుబాటులో ఉండి ఆదుకుంటానని ఈ గ్రామ పంచాయతీ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గత 25 ఏళ్ళ నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా సేవ చేస్తూనే ఉన్నాను. ఇంకా నాపై అతిపెద్ద బాధ్యత పెట్టింది కాబట్టి ఇంకా అంతకంటే ఎక్కువ మంచిగా సేవ చేసి ఈ భాస్కర్లబాయి గ్రామ పంచాయతీని నల్గొండ డిస్టిక్లో నెంబర్ 1 గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దానని చెప్తున్నాను, కోరుకుంటున్నాను. నగర కల్చర్ బలపరిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి ఎన్న మౌనిక, వెంకరెడ్డి గారు మరియు వార్డు సభ్యులు అందరూ మంచి విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీని మంచి ఊపులు ఉన్న పార్టీ. ఇప్పుడు అదేవిధంగా వీళ్ళు గెలిచిన అభ్యర్థులు, సర్పంచులు, వార్డు మెంబర్లు అందరూ కూడా మంచి ఆ ఊరిని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి సహకారంతో కూడా ఇక్కడ డ్రైనేజీ కానీ, సిసి రోడ్లు కానీ, వీధి లైట్లు కానీ, ఐఎంఎక్స్ లైట్లు కానీ అన్నీ తీసుకొచ్చి ఊరిని అభివృద్ధి పదంలో ముందుకు నడపాలని ఈ వార్డు మెంబర్ని, సర్పంచ్ గారు సూచిస్తూ ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి ఎమ్మెల్యే దృష్టి తీసుకుపోయి ఈ సమస్యలు తీర్చుకోవాలని సర్పంచ్లకు కానీ, వార్డు సభ్యులకు కానీ సూచిస్తున్నాం పార్టీ తరఫున. 2వ వార్డు మెంబర్గా, అదేవిధంగా సర్పంచ్, ఉప సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మన మాజీ ఎంపీటీసీ పాలడు బాబు గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే వీరేశం గారికి నా పాదాలకు వందనాలు. నా కృషి ఏంటంటే అవతల బజార్ ఉంది, దాన్ని సీసీ రోడ్ వేయించి గవర్నమెంట్తో మాట్లాడి, ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ సెంటర్లో ఒకటి ఎల్ఈడి లైట్ వేయాలనేది నా కోరిక. ఐమాక్స్ లైట్ వేయాలని నా కోరిక అనేది ఎంపీ గారితో స్పెషల్ నిధులతో చేపించగలనని మనది. భాస్కర్లబాయి గ్రామ పంచాయతీ 4వ వార్డు మెంబర్ని. మా గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో నన్ను గెలిపించి ఈ గ్రామ పంచాయతీలో నిలబెట్టినందుకు వారికి కృతజ్ఞతలు. మా గ్రామంలో కానీ, మా వార్డులో కానీ ఎటువంటి సమస్యలున్నా, మురికాలువలు ఉన్నా, సిసి రోడ్లైనా, ఇంకా వేరే అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసినవి ఉన్నా
ఈ మన సర్పంచి మా ఉప సర్పంచి మా తోటి వార్డు మెంబర్లు వాళ్ళ సహాయ సహకారాలతోటి ప్లస్ మా ఎమ్మెల్యే వేముల వీరేశం గారితో మాట్లాడి అధికంగా నిధులు తెచ్చి మాకు గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని కోరుకుంటున్నాను.